హలో అండి, నమస్తే. గుత్తి వంకాయ చేస్తున్నాను. ముందుగా వంకాయలు 4 భాగాలుగా కోసుకొని నీళ్ళలో వేసుకోవాలి. పసుపు వేసి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. లేకపోతే నల్లబట్ట వంకాయలు మసాలాకి ఈ మసాలా అండి. దీంట్లో కారము, ధనియాల పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, తర్వాత పల్లీలు, నువ్వుల పొడి, ఉప్పు అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొబ్బరి ఒక స్పూన్ కలుపుకొని మా వంకాయల్లో కూరాలండి. వంకాయల్లో కూరి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇలా వేయాలండి. తర్వాత టమాటా పళ్ళు వేసి మగ్గనివ్వాలన్నమాట. ఇలా అవుతుంది. ఇక్కడ 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇది మూత పెడితే మగ్గుతుంది మసాలా. ఈ వంకాయలు మా టెర్రస్ గార్డెన్లో అండి, తినింది కానీ తొందరగా ఆవిరి మీద ఉడికిపోతుంది, బాగా మెత్తబడిపోతుంది అన్నమాట. ఈ మిగిలిన మసాలాలు కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకొని ఇందులోనే చింతపండు గుజ్జు కలుపుకొని వంకాయలు మెత్తబడ్డాక వేసేయాలండి. ఇంకొంచెం మెత్తబడాలి వంకాయలు అయిపోతాయి. మెత్తబడిందండి వంకాయలు. ఈ మసాలా వేసేసుకోవాలి. మిగిలిన మసాలా అన్నమాట. ఇది కొద్దిగా నీళ్ళు, దీంట్లో చింతపండు గుజ్జు కూడా వేసుకున్నామండి. ఇది రుచి చూసుకోవాలండి. హెచ్చు తగ్గులు ఉప్పు కానీ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. పులుపు కానీ ఉప్పు కానీ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు అండి. ఎక్కువైతే కష్టం. మళ్ళీ సరిపడా ఉందండి ఇప్పుడు ఇటుకైతే. సన్నని మంట మీద అలా ఒక 5 నిమిషాలు పెట్టేయాలండి. అలా మగ్గనిస్తే దమ్లాగా చేసినామంటే కూర దగ్గర పడుతుంది, బాగుంటుంది అన్నమాట. చివరిలో కొత్తిమీర చల్లపాలండి. ఇలా కొత్తిమీర చల్లపాలండి. దగ్గర పడిందంటే ఒక 2 నిమిషాలు దింపేయచ్చండి. గుత్తి వంకాయ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.